రైట్ ఇక సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ విషయంలో జనసేన ఎమ్మెల్యే అసంతృప్తి ఉందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. టీడీపీ నేతలనే సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. అందులో జనసేన ఎమ్మెల్యేలను భాగస్వాములను చేయటం లేదని ఆయన ఈ సమావేశంలో పవన్కు వివరించామని చెప్పారు. జనసేన ఎమ్మెల్యేలున్న నియోజకవర్గంలో టీడీపీ నేతలకు ప్రాధాన్యత ఇచ్చిన విధంగానే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు. ఇతర అంశాలపై కూడా తాను సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబుతో చర్చిస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందుగానే నియోజకవర్గంలో ప్రజావాణిని నిర్వహించాలని పవన్ కళ్యాణ్ తెలిపారని అన్నారు. అలాగే నియోజకవర్గాల పునర్విభజనపై కూడా సమావేశంలో చర్చ జరిగిందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యంగా ఏ అయితే డీలిమిటేషన్ ఉన్నాయో ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు పెరగబోతూ ఉన్నాయి. అంతేకాదు లోకల్ బాడీస్ మనం ఎలా ఫేస్ చేయాలి, మూడు ప్రజలకి కావాల్సిన అన్ని విధాలుగా జనసేన పార్టీ తరఫున మనందరూ సహకారంగా ఉంటున్నామో లేదా, ఎమ్మెల్యేస్ పనితీరు మీద కూడా వాళ్ళందరూ కూడా మీరు బాగా ప్రజల్లో ఉండాలనేది వారందరికీ ఒక సూచన చేయడం. అంతేకాకుండా చాలామంది జన సైనికులు ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట మాకు కూడా ఏమీ ఇంపార్టెన్సీ లేదు, ఏదైతే జనసేన నెగ్గిన చోట వాళ్ళ సమానమైన షేర్ తీసుకున్నప్పుడు కూడా ఉన్న చోట్ల ఎక్కడ న్యాయం జరగట్లేదు అనేది చాలా కాన్స్టిట్యూన్సీ నుంచి ఆయన నోటీసులో వచ్చింది. దాన్ని చంద్రబాబు గారు అయితే అందరికీ చెప్తూ ఉన్నారు. లోకేష్ గారు కానీ మనం కలిసి ఉండాలి కాబట్టి జాగ్రత్తగా ఉండమని కింద లెవెల్లో ఇంకా దాన్ని కొంతమంది జిల్లా ప్రెసిడెంట్లు కానీ లోకల్ ఇన్ఛార్జీలు కానీ దాన్ని ఇంకా వాళ్ళు సరైన తీరులో స్పందించలేదు కాబట్టి దాని గురించి మాట్లాడతారు. ఏదైతే వాళ్ళకి ఎలా ఇస్తూ ఉన్నామో మనం మేము ఉన్న చోట వాళ్ళకి ఎలా అయితే సీఎంఆర్ఎఫ్ ఇస్తున్నారో అలాగే వాళ్ళు ఉన్న చోట కూడా జనసేనకి ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్ కాబోతోంది కోఆర్డినేషన్ మీటింగ్లో. అంటే సమానమైన వెలుగులతోనే మనం వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి మనం గౌరవిస్తూ ఉన్నాం, వాళ్ళని కూడా మనం గౌరవించాలనేది తప్ప ఇంకా దీంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. కోఆర్డినేషన్ కమిటీ పెట్టి మాట్లాడుతున్నారు. అదే డీలిమిటేషన్ లోకల్ బాడీసు వ్యక్తిగతంగా ప్రతిరోజు కూడా గ్రీవెన్స్ ఉండాలి. జనసేన పార్టీ తరఫున అందరూ ఎమ్మెల్యేస్ కూడా గ్రీవెన్స్లో ఉంటున్నారు. అంటే చాలామంది ఊళ్ళో ఉన్న ప్రతిరోజు మా గ్రీవెన్సే, నాట్ ఓన్లీ సండే ఫ్రైడే కాదు, ఉన్న ఆదివారంతో సహా గ్రీవెన్స్ ఉంటుంది మా ఇంటికాడ, ఆదివారంతో సహా. అలా నాలాగే చాలామంది ఎమ్మెల్యేలు పనిచేస్తూ ఉన్నారు, టీడీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు, అలాగే జనసేన వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇవాళ ఈ సోమవారం అనేది కలెక్టర్ ఆఫీస్లో పెట్టారు. ఉన్న అన్ని రోజులు సోమవారంతో సహా అన్ని రోజులు మేము గ్రీవెన్స్ చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు మా ఇంటికాడ గ్రీవెన్స్ ఉంటుంది, ఇంక్లూడింగ్ సండేతో సహా. లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే బీసీ గణాంకాలు అయిన తర్వాత రిజర్వేషన్స్ బట్టి దాన్ని అందరూ కోఆర్డినేట్ చేసే చేస్తారు. దానికి కూడా కమిటీ ఉంటుంది, జిల్లా లెవెల్లో కూడా కమిటీ ఉంటుంది దానికి. ఈరోజు ముఖ్యంగా